అన్ని అవయవాలతో పుట్టలేదు. కొంతమందికి కాళ్ళు ఉండవు, కొంతమంది చేతులు లేకుండా పుడతారు, ఇంకొంతమందికి కళ్ళు ఉండవు, మరికొంతమంది చెవిటివారిగా మూగవారిగా పుడతారు. అయితే అన్ని అవయవాలతో పుట్టిన కొంతమంది మనుషులు వాళ్ళ లైఫ్లో ఏమీ సాధించకుండా ఖాళీగా తిరిగేవారు కూడా ఉన్నారు. అసలు కాళ్ళు లేకుండా చేతులు లేకుండా పుట్టిన ఒక వ్యక్తి ఫుట్బాల్ ఆడగలడు, కంప్యూటర్ని వాడగలడు, స్విమ్మింగ్ చేయగలడు. ఇలా ఒక నార్మల్ పర్సన్ లాగా అన్ని పనులు చేయగలడు. అతను ఎవరో కాదు, చాలా మంది మనసుల్లో స్ఫూర్తిని నింపిన నిక్ వూజిసిక్. చిన్నతనంలో తనకి కాళ్ళు చేతులు లేవని, అందరిలాగా తను పుట్టలేదని భావించి సూసైడ్ చేయడానికి ప్రయత్నించిన నిక్ ఇప్పుడు ఎంతోమంది అంగవైకల్యంగా పుట్టిన పిల్లలకి ఒక రోల్ మోడల్గా మారాడు. తను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, తన అవమానాల గురించి, అలానే తను సాధించిన విజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వూజిసిక్ పూర్తి పేరు నికోలస్ జేమ్స్ వూజిసిక్. ఇతను 1982 డిసెంబర్ 4న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టాడు. ఇతని తండ్రి గారి పేరు బోరిస్ వూజిసిక్, ఇతని తల్లి గారి పేరు దుషాకా వూజిసిక్. నిక్ కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. ఇది చాలా రేర్ డిసార్డర్. దీనిని టెట్రా అమెలియా సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ డిసార్డర్తో పుట్టిన వాళ్ళకి కాళ్ళు చేతులు చాలా చిన్నగా ఉంటాయి, కొంతమందికి అసలు అవి కూడా ఉండవు. నిక్కి కూడా 2 చేతులు కాళ్ళు లేకుండా పుట్టాడు. అది చూసి వాళ్ళ పేరెంట్స్ చాలా భయపడ్డారు. వాళ్ళ అమ్మగారైతే అతన్ని 3 రోజుల దాకా సరిగ్గా దగ్గరికి కూడా రానివ్వలేదు. ఆ తరువాత అతని కుమారుణ్ణి అర్థం చేసుకొని అక్కున చేర్చుకుంది. నిక్ ఎడమవైపు చిన్న పాదం ఉంది, దానికి 2 వేళ్ళు అతుక్కొని ఉన్నాయి. వాటిని విడదీస్తే అతనికి అవి చిన్న చిన్న పనులు చేయడానికి ఉపయోగపడవచ్చు అని డాక్టర్స్ చెప్పారు. ఆపరేషన్ చేస్తే ఇప్పుడే చేయాలి, లేకపోతే పెద్దయిన తర్వాత చాలా కష్టం. కానీ ఇంత చిన్న వయసులో ఆపరేషన్ తన బాడీ తట్టుకుంటుందో లేదో తెలియదు. నిక్కి 18 నెలల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు స్విమ్ చేయడం నేర్పించారు. డైలీ బాత్టబ్లో స్విమ్ చేయడం అలవాటు చేసేసరికి చాలా త్వరగా నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్నగారు కంప్యూటర్ ప్రోగ్రామర్, అలానే అకౌంటెంట్. నిక్కి 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన పాదంకి ఉన్న 2 వేళ్లతో కంప్యూటర్ టైప్ చేయడం నేర్చుకున్నాడు. నిక్కి 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకున్నారు. కానీ అప్పట్లో ఆస్ట్రేలియాలో ఉండే లా ప్రకారం అంగవైకల్యంగా పుట్టిన పిల్లలని సపరేట్గా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన స్కూల్స్లోనే చేర్పించాలి, నార్మల్ స్కూల్స్లోకి అనుమతి లేదు. కానీ నిక్ వాళ్ళ అమ్మగారు దీనికి ఒప్పుకోలేదు. దీనికోసం కోర్టులో వాదించి ఎట్టకేలకు నిక్ని నార్మల్ స్కూల్లో చేర్పించింది. కోర్టు కూడా నిక్కి ఉన్న తెలివితేటలు గమనించి అతన్ని అర్థం చేసుకొని అతన్ని నార్మల్ స్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఇప్పించింది. అప్పట్లో అంగవైకల్యంగా పుట్టి నార్మల్ స్కూల్లో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి మన నిక్. చిన్న పాదాన్ని చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుస్తాడు. దాని సహాయంతో రాయడం నేర్చుకున్నాడు. అలా ప్రైమరీ స్కూల్ని కంప్లీట్ చేసుకుని క్వీన్స్లాండ్లో ఉన్న హై స్కూల్లో చేరాడు. నిక్ ఏదైనా పని చేయలేకపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు అంగవైకల్యంగా పుట్టి ఎంతో ఎత్తుకి ఎదిగిన వాళ్ళని చూపించి, వాళ్ళు నీలానే పుట్టారు, ఎంతో ఎత్తుకి ఎదిగారు, వాళ్ళు చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు అని అతన్ని ప్రోత్సహించేది. అలా నిక్ తను చేయలేకపోయిన పనులని ఎంతో కష్టపడి చేసేవాడు. హై స్కూల్లో ఉండే తన క్లాస్మేట్స్తో చాలా మర్యాదగా మాట్లాడుతూ వాళ్ళతో కలిసి తిరగడం చేసేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నిక్ని కుర్చీలో కూర్చోపెట్టడం, తనకి అందని వస్తువులని అందించడం చేసేవారు. కంప్యూటర్ టైపింగ్ కూడా చాలా బాగా నేర్చుకున్నాడు. నిమిషానికి 45 పదాలను టైప్ చేసేవాడు. తనకి సరిగ్గా 21 సంవత్సరాల వయసు వచ్చేసరికి గ్రిఫిత్ యూనివర్సిటీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అకౌంటెన్సీలో డిగ్రీని పూర్తి చేశాడు. ఆ వయసులో మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తనలాగా ఎంతోమంది డిప్రెషన్కి గురై బ్రతుకు మీద ఆశ లేని వాళ్ళని ఎలాగైనా తన మాటలతో వాళ్ళని మార్చాలి అని చాలా డిజేబిలిటీ పీపుల్ సెంటర్స్, అలానే డిజేబిలిటీ స్కూల్స్కి వెళ్ళి తన మాటలతో వాళ్ళ మనసులో జీవితం మీద ఉన్న ఒక అవగాహన తెప్పించాడు. తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోకుండా తట్టుకొని నిలబడినందుకు, అలానే తన ధైర్యానికి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నిక్కి 1990లో ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని బహుకరించింది. అలా చాలా దేశాలు తిరిగి తన మోటివేషన్ స్పీచెస్ని ఇచ్చేవాడు. 2005లో నిక్ లైఫ్ వితౌట్ లిమ్స్ అని చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించాడు. అలానే 2007లో ఆల్టిట్యూడ్ అనే మోటివేషనల్ స్పీకింగ్ కంపెనీని కూడా స్థాపించాడు.